నా పేరు డాక్టర్ పవన్ కుమార్ అండి. నేను సీనియర్ కన్సల్టెంట్ అండ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అట్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. జనరల్‌గా క్యాన్సర్ అంటే ఎక్కడ వస్తుంది అనే దాన్ని బట్టి దాని లక్షణాలు అనేవి మనకు తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఓవరాల్‌గా తీసుకుంటే జనరల్‌గా క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో మోస్ట్ కామన్‌గా కనిపించేది వెయిట్ లాస్. వెయిట్ లాస్ ఉందా లేదా? అండ్ ఆ క్యాన్సర్ ఎక్కడొచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పేగులో క్యాన్సర్ వచ్చింది. పెద్ద పేగులో క్యాన్సర్ వచ్చినప్పుడు వాళ్ళకి మోషన్ ఆల్టర్డ్ బవల్ హ్యాబిట్స్ అంటాం. అంటే కొన్ని రోజులు మోషన్ బాగా అవుతది. కొన్ని రోజులు అస్సలు అవ్వదు. కొన్ని సార్లు ఎక్కువ అవుతా ఉంటది. ఇలా ఆల్టర్డ్ బవల్ హ్యాబిట్స్ ఉంటది. లేకపోతే బ్లీడింగ్ పర్ రెక్టమ్ అంటాం. అంటే మోషన్ ఎళ్ళే టైంలో, మోషన్ వచ్చే ముందు గానీ, మోషన్‌తో పాటుగా గానీ, నొప్పి లేకుండా రక్తం అనేది పోతా ఉంటది మోషన్‌లో. అలా రావడం కానీ, అప్పుడప్పుడు కడుపులో నొప్పి రావడం కానీ, లేకపోతే విపరీతంగా బరువు తగ్గడం గానీ, ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అదే బ్రెస్ట్ క్యాన్సర్ విషయానికొస్తే రొమ్ములో ఒక గడ్డ రావడం కానీ, లేకపోతే బ్లీడింగ్ పర్ నిప్పుల్ అంటాం. నిప్పుల్ నుంచి బ్లీడ్ అవ్వడం కానీ, లేకపోతే చంకల్లో గడ్డలు రావడం కానీ, ఇలా జరుగుతూ ఉంటది. ఓవరాల్‌గా క్యాన్సర్ వచ్చిన వ్యక్తికి మేజర్ సింప్టమ్స్ అనేవి ఎక్కువగా ఉండవు. అండ్ ఆ ఉన్న సింప్టమ్స్‌ని బట్టి మనం వర్కప్ చేసుకోవాలి కాబట్టి జనరల్‌గా టెస్ట్‌లనేవి ఏ దానికి సంబంధించి ఆ దానికి ఉంటాయి. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్‌గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అసలు ఆ మనిషికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? ఆ రిస్క్ ఫ్యాక్టర్స్‌ని బట్టి మనం ఏ టెస్టులు చేయాలి, ఏంటి అన్నది తెలుస్తది. ప్లస్ ఆ వ్యక్తికి ఏమన్నా సింప్టమ్స్ ఉన్నాయా, లేవా అన్న దాన్ని బట్టి ఫర్దర్‌గా వర్కప్ అనేది చేసుకోవాల్సి ఉంటది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.